మీరు కక్ష కట్టి మీరు ఏ రకంగా వీళ్ళని అరెస్ట్ చేయాలని చూస్తున్నారో, వైసీపీ నేతల్ని అరెస్ట్ చేయాలని, మీరు అన్నీ మా రాసే అన్నీ కూడా ఒక యాప్లో పొందుపరచండి, మళ్ళీ మేము రాగానే అదేంటో చూద్దామని ఈరోజు కూడా మాట్లాడారు. మీరు చూసారా, అది విన్నారా? లక్ష్మీనాథ్ గారు ఒక మాట చెప్తాను సార్, ఏదైనా చెబితే వెంటనే ఆచరణలో పెట్టాలి సార్. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మీరు మాట్లాడుతున్నారు సార్. కూటమి ప్రభుత్వము ఎటువంటి పథకాలు ఇస్తుంది, కూటమి ప్రభుత్వం ఏ విధంగా ముందుందనే విషయం మీద కూటమి ప్రభుత్వం అక్రమాలను బయటపెడతానని ఒక సింగయ్య అనే వ్యక్తిని కారు కింద వేసి చక్రాల కింద వేసి తొక్కేటప్పుడు పోలీస్ అధికారులు తాడేపల్లి ప్యాలెస్ దగ్గరికి వెళ్ళి కారు స్వాధీనం చేసుకుంటున్న రోజు విస్తృత స్థాయి సమావేశం ఒకటి ఏర్పాటు చేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు ఒక క్యూఆర్ కోడ్ చూపించి, ఈ క్యూఆర్ కోడ్ ప్రకారంగా ప్రతి ఇంటికి మా వైసీపీ కార్యకర్తలు కూటమి ప్రభుత్వం మీద ఉన్న అరాచకాలు నేను బయట పెడతా అన్నారు. కానీ ఇవాళ వరకు ఏమైంది సార్? ఇవాళ వరకు ఏం జరిగింది సార్? రైతుల పక్షాన పోరాడతాను అన్నారు. ఇవాళ రోజున సత్తెనపల్లి వెళ్ళి వాళ్ళ నాయకుడు సంవత్సరం క్రితం చచ్చిపోతే ఆ నాయకుడికి విగ్రహం ఆవిష్కరణ చేసి వచ్చాడు. ఒక్కొక్క రైతులను పొదిలెళ్ళి చూసొస్తే అక్కడ రాళ్ళపడి జరిగింది పోలీసుల మీద. సంఘ విద్రోహం వెనకాల పెట్టుకొని తిరుగుతున్న వైఎస్ఆర్సీపీలో నాయకుల గురించి కానీ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ మీరు నేను మాట్లాడడం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచి నేను చెప్తున్నాను సార్. రైట్, మళ్ళీ వస్తా. ఇక్కడ ఒక మాట చెప్పండి సార్, ఇక్కడ ఒక మాట గుర్తుపెట్టుకోండి సార్. పార్టీ విధి విధానాల ప్రకారంగా నడుచుకుంటే వేరు సార్, ప్రజల పక్షాన ఉంటే ఒక విధానం వేరు సార్. కానీ రెండు పార్టీలు అయినా కానీ ఒకటే తీరుగా వెళ్తే మాత్రం ఇది ప్రజలు గ్రహిస్తారనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ రైట్ లక్ష్మీకాంత్ గారు, కేసీఆర్ గారు అయినా ఇది జగన్మోహన్ రెడ్డి గారు అయినా రైట్. మళ్ళీ మాట్లాడతా. మనతోటి రాజకీయ విశ్లేషకులు సినీ ప్రొడ్యూసర్ త్రిపురనేని చిట్టిబాబు గారు జాయిన్ అయ్యారు, ఆయనతో మాట్లాడదాం. చిట్టిబాబు గారు నమస్తే సార్. చిట్టిబాబు గారు అయ్యా వినబడుతుంది. చిట్టిబాబు గారు, తెలుగు రాష్ట్రాల మాజీ ముఖ్యమంత్రులు అరెస్ట్ అవుతారని ప్రచారం ఊపందుకుంది, దీన్ని ఎలా చూస్తారు మీరు? వాళ్ళ ఎజెండా అదే కదా, ఎన్నికల అయిన కాడ నుంచి కూటమి ఎజెండా అది, ఇక్కడ ఎజెండా అది. తద్వారా జనాల్ని పాలిటిక్స్ డైవర్షన్ మీద ఫెయిల్యూర్ రెండు రాష్ట్రాల్లోనూ పరిపాలన ఫెయిల్యూర్, ప్రజాపాలన లేదు. రెండు రాష్ట్రాల్లోనూ డైవర్షన్ పాలిటిక్స్, ప్రజలు ఎక్కడికి వెళ్తే అక్కడ అడుగుతున్నారు. రెండు రాష్ట్రాల్లో వెళ్ళినాయి, మీరు చెప్పిన హామీలు ఏంటి, వంచన ఏంటి, మోసం ఏంటి, దగా ఏంటి, మిమ్మల్ని అన్ని గెలిపించేది. ఇక్కడ మార్పు గెలిపించాం, అక్కడేమో 6 హామీలు, అది 450 హామీలు గెలిపించాం. మీరు ఒకటి తీయకుండా మళ్ళీ చేసేసామని దబాయింపు ఏంటి, ఎక్కడికి వెళ్తే నిలదీస్తున్నారు. ఈ ప్రజల ఆగ్రహం, ప్రజల యొక్క నిరాశ నిస్పృహల నుంచి బయటపడటానికి, తప్పించుకోవడానికి డైవర్షన్ పాలిటిక్స్ అక్కడ ఇక్కడ అదే. ఇక్కడ ఏమో రేవంత్ రెడ్డి ఎప్పుడు తన పదవి కొడుతుంది, పవన్ రెడ్డి వెంకటరెడ్డి అక్కడ పైన చక్రస్తున్నాడు, ఎప్పుడు తనది పవన్ రెడ్డి పైకి వెళ్తాడో ఈ టెన్షన్ లో ఉన్నాడు. కనుక అక్కడ ఏదో బాగా ముఖ్యమంత్రి అరెస్ట్ చేశారని రాహుల్ గాంధీ దగ్గర కొంచెం గడిగుండి సంపాదించింది. అందుకనే హలో వినపడుతుందా? వినపడుతుంది, కంటిన్యూ చేయండి. రాహుల్ గాంధీ తోటి పొందడానికి వచ్చినా కూడా సైలెంట్ దేశీ కదా రాహుల్ గాంధీ. హిందూ టెంపుల్ పగలగొడితే కూడా హ్యాపీగా చూస్తున్నారు. వీళ్ళు వాళ్ళ ఎజెండా లేదు, ప్రజల ఎజెండా అనేది రెండు చోట్ల లేదు. ఎవరికాదు వాళ్ళు అక్కడేమో ఆంధ్రలో. ఒకటి చెప్పండి చిట్టిబాబు గారు, ఇప్పుడు ఇక్కడ ఏం జరుగుతుందంటే కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందని వీళ్ళు చెప్తున్నారు, అదేవిధంగా లిక్కర్ స్కామ్ జరిగిందని అక్కడ ప్రభుత్వం చెప్తుంది. ఈ రెండిట్లో వాస్తవం ఉందా? మీరు మాట్లాడిస్తారా? నన్ను మాట్లాడము ఎంతసేపు వాళ్ళు మాట్లాడుతున్నారు, సైలెంట్ గా ఉన్నారు. నేను మాట్లాడటం మొదలెట్టగానే లేదు చిట్టిబాబు గారు, మీ వాయిస్ క్లారిటీ లేదు. క్లారిటీ లేకపోతే నేను అడిగా క్వశ్చన్ మిమ్మల్ని. ఇప్పుడు క్లారిటీ ఉందా? చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆంధ్రలోనేమో చంద్రబాబు ఎజెండా తన కొడుకుని సీఎం చేయాలి. పవన్ కళ్యాణ్ ఎజెండా ఎట్లా చంద్రబాబు కంటెస్ట్ నుంచి బయటపడి బీజేపీ రాబోయే ఎన్నికల్లో బీజేపీ తరపున ముఖ్యమంత్రిగా ఆయన నిలబడాలి, అది ఆయన ఎజెండా. బీజేపీకి ఎట్లాగైనా తెలుగు రాష్ట్రంలో పట్టుకోవాలి, తెలుగు రాష్ట్రాలు పట్టుకోవాలంటే వాళ్ళంతా వాళ్ళకి పట్టులేదు. కనుక పవన్ కళ్యాణ్ అంటే పుట్లో వేసుకుంటే ఎన్నికల్లో మనం చంద్రబాబు నుంచి అంత ప్రోత్సాహం చేసి మన కాంగ్రెస్ వాళ్ళ ఈ 3 ఎజెండాలు నడుస్తున్న ఆంధ్రలో ప్రజల ఎజెండా లేదు.
దాన్ని డైవర్ట్ చేయడానికి పొద్దున్న ఇస్తే రాత్రి నిద్రపోయేదాకా వాళ్ళ పేపర్లు వాళ్ళ మీడియా జగన్ చెప్పడం తప్పితే ప్రజలు చెప్పడం లేదు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణకు వస్తే ఈయన కూడా ఎప్పుడు బట్టి విక్రమార్క వెళ్తాడో, ఎప్పుడు వెళ్తాడో, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వెళ్తాడో. ఆల్రెడీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎప్పుడు వస్తాడు, ఎప్పుడు నెత్తి మీద కూర్చుంటాడో అని భయం. ఈ భయంలో అక్కడ మార్కులు కొట్టడం కోసం ఈ ఎజెండాలు అంతే తప్పి ప్రజల కోసం ఉపయోగపడితే అక్కడ లిక్కర్ స్కామ్ లోను అన్ని బోగస్సే, అన్ని క్రియేటివ్ డ్రామాలే. అక్కడ 2,000 రూపాయల నోటు అట్లా తెలియదు, అది ఎప్పుడు ప్రింట్ అయిన తెలియదు. ఇక్కడికి వస్తే ఇక్కడ కాళేశ్వర స్కామ్ అంటారు. మంత్రులు ఈయన చేశాడన్నది. అంటే ఆయన ఇంజనీర్లు, ప్రాజెక్ట్ మేనేజర్లు వాళ్ళు పీసీ ఘోష్ కమిషన్ నివేదిక ఇచ్చింది కదా చిట్టిబాబు గారు, దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నా మనసు నా నివేదిక నాకు అవసరం నా మనసు పెట్టుకుంటే అదేమన్నా ఇదే ఎవరిది మీరు పెట్టుకుంది, వీళ్ళు పెడుతూ వీళ్ళ కోసం ఇస్తుంది, వీళ్ళకి ఏం కావాలో అలా ఇస్తుంది. సిబిఐకి ఇవ్వమనండి తెలుస్తుంది. అంటే ఆయన సీఎం ఆయనే చెప్పాడు తారే అని మీరు హెడ్ లైన్లు పెట్టి మీ పేపర్లో రాస్తే సరిపోతా. ఒక సీఎం చెప్తాడు, అంతేగాని ఆయన డిజైన్ చేస్తాడు. ఆయన ఆఫీసర్లందరూ ఎర్రిపప్పలా, అక్కడ ప్రాజెక్ట్ మేనేజర్లు, ఇంజనీర్లు వాళ్ళందరూ ఎర్రిపప్పలా. వాళ్ళు ఊరే నేను చెప్పగానే తలాడిస్తారా? కాళేశ్వరం కుంగుబాటుకి కారణం ఏంటంటారు? మిస్టేక్ ఆఫ్ ఇంజనీర్, చిన్న మిస్టేక్. ఒక మిస్టేక్ ఇవాళ కొత్త కాళేశ్వరం ఫస్ట్ టైం కాదండి భారతదేశంలో. గుజరాత్ లో జరిగింది, అంత ముందు మహారాష్ట్రలో జరిగింది. ప్రాజెక్ట్ కడతలప్పుడు ఎక్కడో చోట చిన్న ల్యాబ్ జరుగుతుంది, అది ఇమీడియట్ గా దాన్ని రిపేర్ చేసి కరెక్ట్ చేసుకుంటారు. అంతేగాని మన రాష్ట్రంలో దాన్ని ఒక రాజకీయంగా వాడుకుని దాని రాజకీయ లబ్ధి పొందాలని దాన్ని చిన్న చేసి ఆ రాష్ట్ర పరువు పద్ధతిలో మిగతా రాష్ట్రంలో చేయదు. అక్కడ జరిగినాయి. గుజరాత్ లో జరిగింది, నర్మదా డ్యామ్ దగ్గర జరిగింది, మహారాష్ట్రలో డ్యామ్ లో జరిగింది. చిట్టిబాబు గారు అగ్గిపుల్ల వినండి ఒకసారి. అగ్గిపుల్ల సబ్బు పిల్ల కుక్క పిల్ల కాదేది అనర్హం రాజకీయానికి అని మీరు చెప్పినయే అంతకుముందు మాటలు. అయితే ఎప్పుడో కలిసి ఉన్న ఆంధ్రప్రదేశ్ కలిసి ఉన్న సమయంలో మాట్లాడిని ఇప్పటికి కూడా బీఆర్ఎస్ పార్టీ ఆంధ్ర ద్రోహులారా వెళ్ళిపోండి అనే మాటల్ని ఇప్పటికీ మాట్లాడుతున్నారని, మరి ఇప్పటికీ వాళ్ళు వాడుకుంటున్నారంటే దానికి కారణం కాదంటారా? ఎవరు వాడుకుంటున్నారు? ఆంధ్రలో వెళ్ళిపోయి ఎవడో ఒక మనిషి మాట్లాడితే మాట్లాడినట్ట ఎవరో ఎవరు మాట్లాడారు? ఆ లెక్క అయితే మీ సినీ ఇండస్ట్రీలోనే చాలా మంది తెలంగాణకి ద్రోహం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మొన్న ఆంధ్ర సినీ ఇండస్ట్రీ వాళ్ళు గో బ్యాక్ అని నినాదాలు ఇచ్చారు. దానికి కారణం ఏమైంది ఉంటుంది అంటారు? వాడు ఎవడో అడ్రస్ లేనాడు. వాడు ఎవడండి? వాడు ఏ సినిమా ఇచ్చాడు? ఇండస్ట్రీకి ఏం సంబంధించిన వాడు? ఏ అడ్రస్ లేనాడు ఏదో వాగుతాడు. రోడ్డు మీద వెళ్ళేవాడు 10 మంది 10 వాగుతారు. ఆ వాగుడు కొడుకు ఆంధ్రకి ఎవడో వాగాడు. అంటే రాహుల్ గాంధీ వాగాడు, ఈ దేశమే కాదు, ఇది ఇట్లాంటి నేషనే కాదన్నారు రాహుల్ గాంధీ. ఎంత దౌర్భాగ్యం, ఎవరు మాట్లాడరు ఇవన్నీ. ఎవడో మాట్లాడితే ఎవడో గోబ్యాక్ ఎవడు మాట్లాడాడు? ఎవడో వాడి పేరు చెప్పండి, మీకు గుర్తున్న పేరు చెప్పండి. సంబడి వీ డజంట్ హావ్ ఎనీ అడ్రస్. ఈ సినిమా ఫీల్డ్ లో అడ్రస్ లేనివాడు ఏదో మాట్లాడతాడు. ఆ మాట్లాడిన లెక్క ఎట్లా? ఎవడు ఆ ధోరణి ఎక్కడా లేదు. ఆ ధోరణి తెలంగాణ ఆంధ్ర ఈ ధోరణి సినిమా బాగుంటే బాగుంటుంది అంతే. సినిమా బాగా లేకపోతే ఆంధ్ర సినిమాని తెలంగాణ సినిమాని ప్రేక్షకులు అలా చూడరు. బాగుంటుంది సినిమా ఎక్కడైనా చూస్తారు, బాగాలేని సినిమా ఇవాళ బార్డర్స్ దాటిపోయి దేశం మొత్తం తెలుగు సినిమా. ఆంధ్ర నాయకుల పెత్తనంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగుకి వెళ్ళిపోయింది అన్న బీఆర్ఎస్ నాయకుడు అదే ఆంధ్ర నాయకుల్ని నెత్తి మీద పెట్టుకున్నారన్న ఒక ఆరోపణ ఉంది, కాదంటారా? ఎవరు నెత్తిన పెట్టుకున్నారు? బీఆర్ఎస్ అధినేత ఆంధ్ర నాయకుల్ని నెత్తిన పెట్టుకున్నారు. దానికి ఉదాహరణే చాలా మంది నాయకులను చూపిస్తారు. బోళ్ళంత మంది ఆంధ్ర నాయకులకి టికెట్లు ఇచ్చాడు ఆయన. ఇవాళ బంకచర్లని తెలంగాణకు ద్రోహం చేసి తెలంగాణ నెత్తిన పెట్టుకున్నారు రేవంత్ రెడ్డి చంద్రబాబు సంఖ్యలో చేరి బంకచర్లని దారాదత్తం చేస్తున్నారు. అసలు విషయాలు మాట్లాడుకుంటూ ఉంటే ఇయ్యొచ్చే చిల్లర విషయాలు ఎవడో గాలి సోది మాటలు పట్టుకుని ఏదో అలా అన్నారు ఇలా అన్నారు. అసలు విషయాలు బనకచర్ల సంగతి ఏంటి? చంద్రబాబు ఎవరు బనకచర్లకి సమర్థిస్తున్నారు? రేవంత్ రెడ్డి కాదా? రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడలేదు దాని మీటింగ్ లో? వాళ్ళ మనసులో ఇంజనీర్లు ఎందుకు మాట్లాడలేదు? ఎన్ని అసలు విషయాలు పక్కన పెట్టడానికి డైవర్స్. అదే చెప్తానే
ఇలాంటి డైవర్ట్ చేయడం తోటే మీ అసలు విషయాలు మీరు కూడా జర్నలిస్ట్ కూడా మాట్లాడరు. కాదండి, రాయలసీమని రతనాలసీమని చేస్తానని రాష్ట్రం విడిపోయిన తర్వాత కేసీఆర్ గారు మాట్లాడింది వాస్తవా కాదా? ఇప్పుడు సింగపూర్ సిటీ చేస్తారు అమరావతిని అని 1600 ఎకరాలు సింగపూర్ వాడికి ఇచ్చి చెప్పారు. అది ఆ సింగపూర్ వాడు ఆఖరికి అరెస్ట్ అయ్యాడు. ఏమైంది సింగపూర్ సిటీ అమరావతిలో? చంద్రబాబు చెప్పిన ఆ మాట అడగరే. వాడికి ప్రశ్నకి ప్రశ్న సమాధానం కాదు గురువు గారు, నేను అనేది అది కాదు. రాయలసీమని రతనాలసీమ చేస్తానని విడిపోయిన తర్వాత వేరే రాష్ట్రానికి ఉన్న సీఎం ఎలా అడుగుతారు? విడిపోయిన తర్వాత విషయం అడుగుతున్నారు. చంద్రబాబు సింగపూర్ సిటీ అని ఇంత గోల్మాల్ చేసి మళ్ళీ వాళ్ళ సింగపూర్ సిటీ అంటున్నాడు. ఎక్కడ ఎందుకు అంటున్నాడు? సింగపూర్ సిటీ అని 1600 ఎకరాలు ఇచ్చి నాశనం చేసి అది మళ్ళీ లేదు. వాడిని ఆఖరికి జైల్లో కూడా పెట్టారు సింగపూర్ లో ఇస్తున్నారు అనేవాడిని. అది అడగరే. నీకు అవన్నీ రావా? ఓన్లీ వన్ సైడెడ్ వస్తాయా? అది అడిగితే ఇది అడగండి. అడిగే వాళ్ళని అవి కూడా అడుగుతాం. మీరు అడగరు. ఎంతసేపు వన్ సైడ్, ఒక సైడ్ బాగా పోతుంటాం, ఒక సైడ్ పోయడం తప్పితే మాకు అలాంటివి ఏమి ఉండవు చిట్టిబాబు గారు. ఇప్పుడు ఈ ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకటి చెప్పండి, ఇరు రాష్ట్రాల సీఎంల్లో అరెస్ట్ కాబోతున్నారు అని బయట వస్తున్న వార్తల్లో నిజమయ్యే అవకాశం ఉందంటారా? చెప్పండి మీరు. దానివల్ల ఏముందమ్మా? ఏమి వాడు చేస్తే ఆ తప్పు చేస్తే వాళ్ళ పతనానికి వాళ్ళే పునాదులు తోపుకున్నాడు అంతే. జరగబోయే ప్రజల్లో ఇంకా సింపతి పెరుగుతుంది. ఇప్పటికే జగన్ మీద సింపతి పెరిగిపోయింది ప్రజలకి బాగా. ఇంకా ఓట్లు రాహుల్ గాంధీ నిన్నే అన్నాడు వారం రోజులు విమానాలు పెడతారని. ఇంకా ప్రజల్లో సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన